పీఠాధిపతిని ఎలా ఎంపిక చేస్తారు? దానికి కావలసిన అర్హతలు ఏమిటి? పీఠాధిపతులు ఏం చేస్తారు? కొత్త పీఠాధిపతి వచ్చిన తర్వాత పాతవారు ఏం చేస్తారు? భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక తత్వ విచారణకు చిరస్థాయిగా నిలిచే పీఠాలలో కంచి కామకోటి పీఠం అగ్రస్థానంలో ఉంటోంది. తమిళనాడులోని కాంచీపురంలో స్థాపితమైన ఈ మఠం దక్షిణ భారతానికి మాత్రమే కాకుండా దేశమంతటా ఆధ్యాత్మికతను ప్రసరింపజేస్తున్న కేంద్రంగా నిలిచి వస్తోంది. కాంచీ కామకోటి పీఠాన్ని నడిచే దైవం శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలలో ఒకటిగా చెబుతారు. ఇది కామకోటి పీఠంగా ప్రసిద్ధి చెందింది. కామాక్షి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న ఈ పీఠం అనాదిగా వేదాధ్యయనం, ధర్మబోధ, గురు పరంపర వంటి విలువలను సంరక్షిస్తూ ముందుకు సాగుతోంది. కాంచీ పీఠం నుంచి అనేక మంది మహానుభావులు దేశం మొత్తానికి ధర్మబోధన చేశారు. ఈ పీఠానికి ప్రత్యేకత ఏమిటి అంటే ఇది కేవలం తత్వ బోధనలే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆచరణాత్మకంగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తోంది. వేద పాఠశాలలు, దాన కార్యక్రమాలు, విద్యా ప్రబోధనలు, వృద్ధాశ్రమాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఇక్కడి గురువుల పర్యవేక్షణలో జరిగేవి. కాంచీ పీఠానికి విశిష్టత తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వారు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వాములు. 1894లో జన్మించి స్వామి 1994లో శివైక్యం అయ్యారు. ఆయన 68వ పీఠాధిపతిగా ఎంతో కాలం సేవలందించారు. తన చిన్న వయసులోనే పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టి 100 సంవత్సరాలకు పైగా బ్రహ్మచర్య తపస్సుతో జీవించారు. ఆయనను మహపేరియావా అని సోదరభావంతో పిలిచేవారు. ఆయన ధర్మ జీవితం, త్యాగం, పాండిత్యం దేశంలోని మతపరమైన దిశను మలిచాయి. ఆ తర్వాత శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి, ఆయన తర్వాత శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి పీఠాధిపతులుగా మఠాన్ని శ్రద్ధతో నడిపించారు. పీఠాధిపతి అనే పదం ఒక అధికారం కాదు, అది భారం. ఆయన దేశంలోని కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడు. వేద బోధన, ధర్మ ప్రచారం, సంస్కృత విద్యా ప్రోత్సాహం, పాఠశాలల నిర్వహణ, ఆశ్రమాల పరిపాలన వంటి బాధ్యతలు ఈ పదవిలో ఉన్నవారిపై ఉండాలి. అంతేకాక ప్రజలకు సంప్రదాయాలను అందుబాటులోకి తీసుకురావడం, దేశంలో మత సామరస్యాన్ని పరిరక్షించడం కూడా ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. తాజాగా కాంచీ కామకోటి పీఠం 70వ పీఠాధిపతిగా గణేష శర్మ అనే 25 ఏళ్ల యువకుడిని ఎంపిక చేసింది. శ్రీ 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 సత్య చంద్రశేఖర సరస్వతి స్వామిగా ఆయనను పీఠంలో ప్రమాణ స్వీకారం చేయించారు. బాల్యంలోనే వేద విద్యలో ప్రవేశించిన గణేష శర్మ యజుర్వేద శాఖలో బలమైన ప్రావీణ్యం సంపాదించారు. ఆయన గురుకుల విద్యలో తపస్సుతో గడిపిన దశాబ్ద కాలంలో శాస్త్రజ్ఞానం, శాంత స్వభావం, నిష్ఠ ఈ 3 మూర్తిభవించినవిగా పీఠం భావించి ఆయన్ను ఎంపిక చేసింది. ఈ ఎంపికకు ముందుగా పీఠంలోని పెద్దలు, మత పండితులు, శిష్యుల సమక్షంలో పరిశీలన జరిగింది. పూర్వ పీఠాధిపతి శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో ఈ పీఠాభిషేకం జరిగింది. సాంప్రదాయం ప్రకారం గురువు స్వయంగా శిష్యుని తయారు చేసి తగినంత విద్య, తత్వ వివేచన, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని మాత్రమే వారసుడిగా ప్రకటిస్తారు. శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి ఇప్పుడు పీఠాధిపతి బాధ్యతల నుంచి విరమించినప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో మరింత లోతైన స్థాయిలో ప్రయాణిస్తారు. నిజానికి కంచి కామకోటి పీఠాధిపతి బాధ్యతలు కొత్త వారసుడికి అప్పగించిన తరువాత పదవి నుంచి తప్పుకునే శంకరాచార్యులు సాధారణంగా సన్యాస జీవనంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. అధికారం లేని ప్రశాంతత జీవితం, ధ్యానంతో కూడిన నిర్వ్యాజమైన జీవన శైలి వైపు అడుగులు వేస్తారు. దశాబ్దాల పాటు సమాజానికి ఆధ్యాత్మికత సేవలు అందించిన తరువాత వారు సాధారణంగా ప్రజలకు ఎదురయ్యే కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉంటారు. గురువుగా ఉన్న కాలంలో సాధనకు తక్కువ సమయం దొరికే అవకాశం ఉండడంతో పదవి అనంతరం పూర్తి స్వాతంత్రంతో జపం, తపస్సు, వేదాధ్యయనంలో తలమునకలవుతారు. కేవలం భక్తుల కోరికల మేరకు మాత్రమే కొన్నిసార్లు దర్శనమిస్తారు. ఎలాంటి అధికారిక ప్రమాణాలు లేకుండా గురు పరంపరలో అనంతర సేవకుడిగా కొత్త పీఠాధిపతికి మౌనంగా మార్గదర్శకత్వం అందించడమే ముఖ్య పాత్రగా నిలుస్తోంది. అలాగే పీఠాన్ని నిర్వహించడంలో
తాము చూసిన అనుభవాలను, జ్ఞానాన్ని, సంస్కారాలను పాఠాలలా కొత్త పీఠాధిపతికి అందిస్తారు. పాత గురువు, కొత్త గురువు మధ్య ఆధ్యాత్మిక వారసత్వ క్రమం అంతే సాఫీగా సాగుతుంది. ఈ విధంగా పదవి నుంచి తప్పుకున్న శంకరాచార్యులు శబ్దాలతో కాకుండా శాంతంలో, సేవలో కాక సాధనలో, ధర్మ ప్రచారంలో కాకుండా పరమత తత్వలోకనలో జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి వారు కనిపించకపోయినా వారి ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. కాంచి కామకోటి పీఠం ఒక మఠం మాత్రమే కాదు, ఇది భారతీయ ధర్మ విజ్ఞానానికి నిలయంగా, సాంప్రదాయాలకు అద్దం పట్టే దిక్సూచి. ఈ పవిత్ర స్థలానికి శ్రీ 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 సత్య చంద్రశేఖర సరస్వతి గారు సాంప్రదాయ పరంపరలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లే. ఆయన నేతృత్వంలో ఈ పీఠం ఎలా కొనసాగుతుందో భావితరాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.